మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటది. మంచి పేరు తీసుకురావడానికి సంవత్సరాలు పట్టేస్తాయిరా, చెడ్డ పేరు తీసుకురావడానికి ఒక క్షణం చాలని చెప్పి. అండ్ ఫర్ దాట్ ఇండిగో ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండిగోకి అంత హ్యూజ్ నెట్వర్క్ ఉంది. 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. ఢిల్లీ యొక్క ఎయిర్పోర్ట్ నుంచే 235 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. అంటే అంత హ్యూజ్ నెట్వర్క్ ఉంది ఇండిగోకి. బట్ ఏం లాభం? స్టోరీ అంటే పూర్తిగా చెప్తే చాలా జాగ్రత్తగా వినండి. 2024లో డీజీసీ ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది. ప్రతి పైలట్కి వీక్ మొత్తంలో అట్లీస్ట్ 48 అవర్స్ రెస్ట్ ఉండాలి. నైట్ ల్యాండింగ్స్ 2 కంటే ఎక్కువ అవ్వకూడదని చెప్పి. బట్ ఇలా చేయాలంటే ఇండిగోకి కొత్త పైలట్స్ని హైర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇండిగో ఎక్కడ లాస్ చేస్తుందనే భయంతో వాళ్ళు కొత్త పైలట్స్ని హైర్ చేసుకోలేదు. అది కాకుండా నేను కొత్త పైలట్స్ని ఎందుకు హైర్ చేసుకోవాలి, ఈ వింటర్ సీజన్లోనే నేను కొత్త ఫ్లైట్స్ అనౌన్స్ చేస్తాను, ఇంకా పైలట్స్కి పని పెంచేస్తానని అనుకుంది. అలానే అనౌన్స్ కూడా చేసింది. 60 ఫ్లైట్స్ని అనౌన్స్ చేసింది. ఆ ఫ్లైట్స్ ఏంటి, ఇంజిన్ ప్రాబ్లం వల్ల ఆల్రెడీ గ్రౌండెడ్ ఉన్న ఫ్లైట్స్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది. అండ్ ఈ యొక్క బిహేవియర్ ఇండిగో కొత్త ఏం కాదు. ఎప్పుడెప్పుడైతే డీజీసీఏ ప్లాన్ చేసింది ఇలాగా, అప్పుడప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేయడం, డిలేస్ చేయడం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. ఎవరైనా ఎస్కలేట్ చేస్తే పరిగెత్తుకుంటూ డీజీసీ దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడండి బాస్, మా ఎయిర్లైన్స్ చాలామంది కస్టమర్స్ని కేటర్ చేస్తుంది, మాకు చాలా హ్యూజ్ నెట్వర్క్ ఉంది, అవన్నీ హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పి మేము చేయలేకపోతున్నామని చెప్పి సాకులు చెప్పి తప్పించుకునేది. ఇప్పుడు ఇండిగో పరిస్థితి ఏంటి? ఇమేజ్ డ్యామేజ్ అయింది, మళ్ళీ ఆ ఒక కన్స్యూమర్ బేస్ క్రియేట్ అవ్వదు, అండ్ డీజీసీకి సెపరేట్ ఫైన్స్ కూడా ఉంటాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇండియన్ హిస్టరీలో, ఏవియేషన్ హిస్టరీలో ఏ ఎయిర్లైన్స్ కూడా సరిగ్గా లేదు. అంటే మీ యొక్క ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. ఇండిగో కంటిన్యూ అవ్వాలా, అవ్వకూడదా, మళ్ళీ ఇండిగో కూడా నెక్స్ట్ కింగ్ ఫిషర్ లాగా మారిపోతుందా అనేది మీరే చెప్పాలి. అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ సెట్. బాయ్.